దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వలోక న్యాయాధిపతి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనం. ప్రియా సర్వలోక న్యాయాధిపతి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన సుందరమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాబంధనాలు క్రీస్తు నామములో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని ప్రభు పేరిట తలస్తున్నాను. దేవుడు తన సర్వోన్నతమైన కార్యాలు, సమర్థవంతమైన శక్తివంతమైన కార్యాలు మీ కుటుంబంలో జరిగించాలని, మీ పక్షాన ఆయన యొక్క మహోన్నతమైన కార్యాలు జరిగించాలని ప్రభు పాదసన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు తప్పక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రభు పాదసన్నిధిలో మేము ప్రార్థిస్తాం. అలాగే దేవుని బిడ్డలారా, డిసెంబర్ 3వ తారీఖుని ఒమేగా స్వరం చర్చి నందు కలవరి సర్వోన్నతుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరలోక స్తుతుల పండుగ జరుగుచున్నది. రండి, ఏకముగా కూడి దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క నామాన్ని మహింపరిచి, ఘనపరిచి, ఆరాధించి ఆయనకి స్తుతి దీపవేదికగా నిలిచి ఆయనకు అద్భుతమైన కృపను మనం పొందుదాం. దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూల్యమైన ఈ పరలోక స్తుతుల పండుగకి ఈ క్రిస్మస్ కానుక మీరు పంపించమని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తాను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? దివారాత్రులు మనం చేసే ప్రార్థనకి ప్రతిఫలం గల గొప్ప దేవుడు. దినంనకు ఎంతసేపు ప్రార్థించాలని మీరు అడగవచ్చు. మన రాబడి అంతటిలో ఎలాగూ దశమ భాగం చెల్లించున్నామో ఆ ప్రకారమే ప్రతి దినము 24 గంటల్లో దశమ భాగం చెల్లించవలేను. మరో మాటలో చెప్పాలంటే 2 గంటల 24 నిమిషముల మనము ప్రార్థనలో గడపాలని నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియపరుస్తున్నాను. యేసు గెత్సేమనే తోటలో ప్రార్థించినప్పుడు తన శిష్యులను చూచి, మీరు ఒక గడియైనను మేలుకొని ప్రార్థించలేరా అని అడిగిన అద్వితీయ సత్య స్వరూపుడు ఆయన. ఒకరోజు బబులోను రాజుకు దర్యావేషు దానియేలును చూసి, నీవు నిత్యము సేవించున్న నీ దేవుడు నిన్ను తప్పించగలిగినా అని అడిగాను. దానియేలు, దేవునికి దర్యావేషు రాజు పెట్టిన పేరు నిత్యము సేవించున్న దేవుడు. అవును, దానియేలు నిత్యము సేవించున్న దేవుడు తన దూతను పంపి దానియేలు సింహం నోట నుండి రక్షించిన అద్వితీయ సత్య స్వరూపుడు, సర్వాధికారైన దేవుడు, కృపగల దేవుడు, దయగలిగిన దేవుడు. దేవదేవుని బిడ్డలారా, నేడు మన దేవుడు సర్వాధికారైన ప్రియ ప్రభు. అపోస్తుడైన పౌలు కూడా ఎడతెక్క ప్రార్థించాడు. అట్టి ప్రార్థన ద్వారా తన హృదయమును నింపుకొనుచున్నాడు. ఆయన తన ప్రార్థనా జీవితం గూర్చి చెప్పుడా చదవండి. నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలుకొనుచు మిమ్మలను గూర్చి ఎడతెక్క జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు దేవుడే సాక్షిని రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో తెలియపరుస్తున్నాడు. ఎడతెగని ప్రార్థన చేయుటను వాడుకగా చేసుకున్నదమా? ఎల్లప్పుడూ దేవుని ప్రసన్నతను గ్రహించదమా? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి అన్నాడు కీర్తనాకారుడైన దావీదు దినమునకు ముమ్మారు ప్రార్థించేవాడు. 7 సార్లు దేవుని స్తుతించాడు. అనగా దేవుని దినమునకు 10 సార్లు ప్రార్థనా స్తుతి కార్యక్రమంలో నిమగ్నంగా ఉన్నాడు. ఒకవేళ అతడు దినమునకు 4 గంటలు మాత్రం నిద్రించి ఉంటే ప్రతి 2 గంటలకు ఒకసారి ప్రార్థించేవాడు లేదా స్తుతించేవాడు. ఇలాగ నిత్యము ప్రభుతో ఉండేవాడు. దేవుని బిడ్డలారా, నేడు మీరు కూడా ప్రభును స్తుతించి, ప్రార్థించి, మహింపరిచి, ఘనపరిచి ఆయన అద్భుతమైన కార్యాభివృద్ధి మీరు పొందాలని నేను జీవగల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను. ప్రార్థన నిలకడగా ఉండండి. కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండి దేవాదేవుని స్తుతించి, ప్రార్థించి దేవుని యొక్క సర్వోన్నతమైన కృపను మీరు పొందండి. మిమ్మల్ని విడివని ఎడబాయిన దేవుడు, మీ పక్షాన కార్యం చేసే దేవుడు, మీ చింతలన్నీ తొలగించి, మీ ఆందోళన కలవరపాట్లన్నీ తొలగించి మీకు జయమో విజయం ఇచ్చి మిమ్మలను అభిషక్తులుగా చేసే గొప్ప దేవుడు దేవదేవుని బిడ్డలారా. ఇటువంటి అద్వితీయ సత్య స్వరూపుడు మనకి దేవుడే అన్నప్పుడు మనం అధైర్యపడకుండా ప్రభుతో కొనసాగుదాం. ప్రభు కృప నిరంతరం మీతో, మీ కుటుంబంతో, మీ బిడ్డలతో ఉండి మీ పక్షాన తన ఉన్నతమైన కార్యాలు ప్రభు జరిగించునుగాక. ప్రార్థన. సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన ప్రియ కలవరి అద్వితీయ సత్య స్వరూపుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీ కోటి స్తోత్రాలు, శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. న్యాయాధిపతి, మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. దేవా, మమ్మల్ని ప్రార్థనా వీరులుగా, యోధులుగా చేయమని అడుగుచున్నాను. బిడ్డల పక్షాన మీ కార్యాలు సఫలపరిచి
నీ సాక్షులుగా నిలబెట్టండి ప్రభా. బిడ్డల లోటుపాట్లను సవరించండి. బిడ్డలందరికీ జయ విజయం దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప కృపా తగిన బిడ్డలకిమ్మని నా ప్రభును రక్షకుడైన యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవాదేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక.